మిత్రులారా, మీకందరికీ కూడా తెలుసు, రాజస్థాన్లో నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో ఈ రోజున ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిర్వహించినటువంటి నీట్ పరీక్షను రద్దు చేయడము, అదేవిధంగా ఈ ప్రశ్నాపత్రం యొక్క లీకేజీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని విచారించడంలో భాగంగా సిబిఐకు దీన్ని అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాయడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా ఒక సిబిఐకి అప్పచెప్పడం కానీ లేదా ఈ పరీక్షను రద్దు చేయడం అనేటువంటిది ఏదైతే చేశారో దీనివల్ల లక్షలాది మంది మెడికల్ విద్యను అభ్యసించాలని చెప్పి నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుందా అంటే ఏమాత్రము కూడా జరగదు. ఎందుకంటే ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరంలో కూడా ఎన్టీఏ ద్వారా ఏదైతే నీట్ పరీక్షను ఆ రోజు రాశారో దానివల్ల ఎన్నో సమస్యలన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా కేంద్రీకృతంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి పరీక్ష పెట్టడం అనేటువంటిది మన దేశంలో ఏమాత్రము కూడా అది సాధ్యం కాదు. దీనివల్ల ఎంతో మంది ఈరోజు విద్యార్థులందరూ కూడా మెడికల్ విద్యకు దూరం అవుతున్నారు. ఎవరి దగ్గర అయితే డబ్బులుండి మెడికల్ విద్యను అభ్యసించగలుగుతారో, ఎవరైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళగలుగుతారో వాళ్ళ మాత్రమే మెడికల్ విద్యను అభ్యసించడానికి ఒక మేరకు మాత్రమే అది సాధ్యమవుతోంది. ఒకవైపు మనం చూసినట్లయితే మరోవైపు ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులందరూ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈరోజు నీట్ కోచింగ్ కి విద్యార్థుల్ని పంపించడము, లక్షలాది రూపాయలు ఫీజులు కట్టడం అనేటువంటిది చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళు ఎంతో స్ట్రెస్ ని అనుభవించి ఈరోజు వాళ్ళు నీట్ ఎగ్జామ్ ని రాసినప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ రకంగా నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకప్పుడు గత 5-6 సంవత్సరాల క్రితము మెడికల్ విద్యను అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వాలే మెడికల్ విద్యను అభ్యసించే విధంగా పరీక్షలు పెట్టేటువంటి అట్లాంటి చర్యలు చేపట్టేటువంటి వాళ్ళు. అయితే ఈరోజు చూస్తే గిన దానికి విరుద్ధంగా మొత్తం అంతా కూడా సెంట్రలైజ్డ్ గా చేసుకొని ఈరోజు ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, ఈరోజు డబ్బులు లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మెడికల్ విద్యను దూరం చేసే విధంగా ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని, అదేవిధంగా ఈ ప్రశ్నాపత్రం యొక్క లీకేజీలో ఎవరు ఉన్నా సరే వాళ్ళ దగ్గర ఎంత ఈరోజు రాజకీయమైనటువంటి అధికారాలు ఉన్నప్పటికీ, వాళ్ళకి ఎలాంటి పలుకుబడి ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా శిక్షించాలని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏదైతే చేపడుతున్నారో ఇవన్నీ కూడా బాహటంగా అన్ని కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తోంది.